జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. వేమూరు నియోజకవర్గ పరిధిలోని చుండూరు మండలం వలివేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని వలివేరు గ్రామంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్లాడన్నారు. గడిచిన 100 రోజులు కూటమి ప్రభుత్వ పాలనలో 1000 అడుగులు ముందుకు వెళ్లామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా ఉండాల్సిన స్వామివారి లడ్డును ప్రసాదాలను అపవిత్రం చేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు జగన్మోహన్ రెడ్డిని దూషిస్తున్నారన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం రూపొందించిన మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఆయన ఇంటింటికి పంచారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, మండల స్థాయి అధికారులు, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఉన్నటువంటి శాఖ 1250 కోట్లు మన పంచాయతీ నుంచి సంవత్సరాలు తీసుకొచ్చారు. పంచాయతీలో 11,000 పంచాయతీలోని రాష్ట్రంలో ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి 4,500 కోట్లు ఎల్ఆర్కి నిధులు కేటాయించి సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతి మండలానికి 2 కోట్లు విడుదల చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు తెలియజేస్తారు. కేవలం జరిగిందా వాళ్ళ హయాంలో అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మధ్యలో కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇసుక ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. గతంలో 10,000 చుట్టూకి బాగా ఇసుక కావాలంటే 2,000, 2,500 వచ్చేది. ఈ రోజు 7,000 సీట్లు ఇచ్చారు. మధ్య వ్యాపారం కూడా జగన్మోహన్ రెడ్డి చేసి వేల కోట్ల రూపాయలు పేద ప్రజల జీవితాలతో, వాళ్ళ ప్రాణాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో చాలాను అనేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మధ్య బ్రాండ్లన్నీ తీసేస్తున్నాం, నకిలీ బ్రాండ్లన్నీ మార్చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ పాలసీ తయారు చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి. గంటల మూలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ పట్టి జైలు పంపించేందుకు కూడా మేము వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ చేయాలి. ఇంకా రేపు రాబోయే దీపావళి పండుగ నుంచి మీకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు త్వరలోనే ఒకదాంతో అన్ని అమలవుతాయి. తల్లికి 100 కార్యక్రమం ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులిచ్చే కార్యక్రమం మొదలైంది. అన్ని కార్యక్రమాలు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇవే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా తప్పకుండా అమలు చేసి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు, తెలుగుదేశం పార్టీ అంటే పెన్షన్ ఉన్నా కూడా కట్టించినటువంటి పరిస్థితి. ఉపాధి కార్యక్రమాలు ఏమైనా అమలవుతా ఉంటే వాడు తెలుగుదేశంలో తీసేయండి అనే పరిస్థితి. దీనిలో పోటీ పడ్డారు తప్ప స్థానికంగా ఉన్న నాయకులు ఎక్కడ కూడా గ్రామాన్ని బాగు చేద్దాం, అభివృద్ధి చేద్దాం, అందరికీ సమానంగా అధికారం శాశ్వతం కాదు, అందరినీ సమానంగా చూద్దామని చెప్పి ఎవరు కూడా ఇక్కడ ఉంటే పోరాడానికి ఎవరు భావించరా. గ్రామాల్లో లేకపోయిన కష్టం తీసుకొచ్చారు. మేము ఆ విధంగా పరిపాలన చేయడం. ఇలా కొత్తగా ఎమ్మెల్యే కాదు, మీ అందరూ ఆశిస్తుతో 3వ ఎమ్మెల్యేగా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రిగా 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారం యావకాశం లేదు. గతంలో పరిపాలన చేసినడానికి అధికారం ఉండదో లేదో అని చెప్పి వెంపర్లాడుతూ యావతో పరిపాలన చేశాడు. సర్వనాశనమై ఎడిపోయారు. కాబట్టి మీ మేలుమూరి పనిచేస్తాం, మీ ఆశీర్వాదం మళ్ళా కోరతాం. అది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నిశ్చితంగా ఉండండి. మీకు అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ కూడా పార్టీలతో పని లేకుండా అందరికీ అందిస్తాం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరి మీకు అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ కూడా పార్టీలతో పని లేకుండా అందరికీ అందిస్తాం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద మేము కష్ట పెట్టుకోం.
మీరే ఆలోచించండి. వలివేలు గ్రామంలో మా పుల్లూరు మండలంలో చాలా మంది వచ్చారు. మీ గ్రామాల్లో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందా? ఈ వలివేలు గ్రామం చూడండి. జరిగిన అభివృద్ధి కనపడిన ప్రతి సిమెంట్ రోడ్డు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న హయాంలో తప్ప వాళ్ళున్న 5 ఏళ్లలో ఒక ఛాయలు మట్టేసి దీనివల్ల కాదు శాతకాలు. దీనివల్ల అభివృద్ధి నిరోధకులు వీళ్ళు. అవినీతి అత్తగోడు దోపిడీ, ఎక్కడ దొరికి అక్కడ దోపిడీ చేశారు, అక్కడ నాశనం చేశారు గ్రామాలని, రాష్ట్రాన్ని మొత్తం కూడా. ఇవన్నీ కూడా సరి చేసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది మంచి ప్రభుత్వం అని నేను చెప్తున్నాను, మీరు కూడా విశ్వసించండి. అందరికీ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అన్నదండగా ఉంటాం. ఇవాళ 11 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ సరి చేసుకొని ఒక గాడిలో పెట్టి ముందుకు నడిపించాలి. జగన్మోహన్ రెడ్డి దాదాపు 50-60 వేల కోట్లు అక్రమంగా దోపిడీ చేశాడు. అసలు ఆయన దోపిడీకి ఏది కూడా ఆధారం కాదన్నట్టుగా ప్రతి అంశంలో దోపిడీ. పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అయితే కింద స్థాయిలో ఉండే తోట నాయకులు కూడా అదే విధంగా దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని ప్రతిపట్టించారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి 100 రోజులైంది, రాబోయే 100 రోజుల్లో పూర్తిగా స్ట్రీట్లైన్ చేసి గాడిలో పెట్టి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణబద్దులు పనిచేయబోతా ఉన్నారు. ఎందుకంటే అంత విశ్వాసం మీరు చూపించారు. ఇలా 164 సీట్లు రావడం మామూలు విషయం కాదు. కొన్ని కొత్త వ్యక్తి గారు ఒకసారి చూద్దామని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం 4వసారి నమ్మారు ఆయన. అంటే ఆయన మీద అత్యంతమైన విశ్వాసం ఇలా రాష్ట్ర ప్రజలు చూపించారు. మీ నమ్మకం వమ్ము కాకుండా ప్రజాసేవ చేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తాం. మేము నాయకులుగా కాదు, మీకు సేవకులుగా పనిచేయడానికి మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాయకులైతే మీ మీద పాలీ చేస్తారు, మేము సేవకులు. ఖచ్చితంగా మీ అడుగులు అడిగేసి మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, వెళ్ళండి, ఉండండి. మీకు ఏ అవసరాలు ఉన్నా తెలుసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని మరి వాతావరణం బాగోపోయినా ఇంత భారీ సంఖ్యలో విజయానికి విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఓకే